వెల్కమ్ టు పూజితాస్ కిచెన్. ఈరోజు మనము మునగాకు, కరివేపాకు, కారం పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మునగాకుని, కరివేపాకుని కడిగి మంచిగా ఆరబెట్టుకోవాలి. కొద్దిగా ధనియాలు, మిరియాలు, జీలకర్ర మరియు కందిపప్పును తీసుకోవాలి. వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి. తరువాత ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. మనము ఎండుమిర్చిని బాగా రెడ్ కలర్ వరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నవి ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి. ముందుగా జీలకర్ర, ధనియాలు, మిరియాలు పొడి చేసుకున్న తర్వాత కందిపప్పును కూడా మనము యాడ్ చేసుకున్నాం. తర్వాత మిర్చిని కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కావలసిన సాల్ట్ను వేసుకొని మిక్సీ జార్లో పట్టుకోవాలి. తర్వాత ఆరబెట్టుకున్న మునగాకుని, కరివేపాకుని కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిని ముందుగా చేసిన పొడిలో వేసి మిక్సీ జార్లో మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన మునగాకు, కరివేపాకు పొడి తయారైంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.